मैं कुछ भी नहीं बोला నేను ఏమీ అనలేదు मैं कुछ भी ఏమీ కూడా नहीं बोला అనలేదు అది చెప్పలేదు मैं कुछ भी नहीं बोला నేను ఏమీ అనలేదు నెక్స్ట్ अब क्या करते हैं అప్ మీరు తమరు क्या करते हैं ఏం చేస్తారు అప్ మీరు क्या करते हैं ఏం చేస్తారు మీరు ఏమి చేస్తారు मैं कुछ भी नहीं करता हूँ मैं నేను कुछ भी ఏమి కూడా नहीं करता हूँ करना అంటే చేయడం नहीं करता हूँ నేను ఏమి కూడా చేయను నేను ఏమీ చేయను అని అనొచ్చు అన్నమాట आपका जिंदगी अच्छा है आपका మీ యొక్క జిందగీ జీవితం आपका जिंदगी మీ యొక్క జీవితం अच्छा है చాలా బాగుంది అదే బాగుంది చాలా మంచిగా ఉంది అచ్చా అంటే మంచి కదా నెక్స్ట్ रहने दो रहने दो ఉండనివ్వు रहने दो ఉండనివ్వు रहने नहीं देता हूँ ఉండనివ్వను रहने नहीं देता हूँ ఉండనివ్వను నెక్స్ట్ मैं छोड़ता हूँ నేను వదిలివేస్తాను मैं छोड़ता हूँ చూడన అంటే వదిలివేయడం కదా मैं छोड़ता हूँ నేను వదిలివేస్తాను मुझे भूख लग रही है मुझे నాకు भूख लग रही है ఆకలి వేస్తుంది భూక్ లగ్ రహీ హే లగ్ రహీ హే అని ఎందుకు వస్తుంది ఇక్కడ భూక్ అనేది స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగం వచ్చినప్పుడల్లా మనకి భూక్ లగ్ రహా హే అని అనకూడదు భూక్ లగ్ రహీ హే భూక్ అనేది ఆకలి ఆకలి అనేది హిందీలో స్త్రీలింగం కదా అందుకోసం అనేది లగ్ రహీ హే అని వస్తుంది అనమాట నాకు ఆకలిగా ఉంది లేదా నాకు ఆకలి వేస్తుంది భూక్ లగ్ రహీ హే నెక్స్ట్ తోడి భూక్ కితనా భూక్ ఎంత ఆకలి తోడి భూక్ కొంచెం ఆకలి కొంత ఆకలి నెక్స్ట్ मैं कुछ भी नहीं खाता हूँ मैं నేను कुछ भी ఏమి కూడా नहीं खाता हूँ కానా అంటే తినడం కదా नहीं खाता हूँ తినను నేను ఏమి కూడా తినను లేదా నేను ఏమి తినను पानी पीता हूँ पानी पीता हूँ అంటే నీళ్లు తాగుతాను సిర్ఫ్ पानी पीता हूँ కేవలం నీళ్లు మాత్రమే తాగుతాను పానీ పీతా హూ అంటే నీళ్లు తాగుతాను సిర్ఫ్ పానీ పీతా హూ అంటే కేవలం పానీ నీళ్లు మాత్రమే తాగుతాను కానా లావో లానా అంటే తేవడం కానా అంటే భోజనం అన్నం కానా లావో అన్నం తీసుకురా లేదా అన్నం పట్టుకురా భోజనం పట్టుకురా భోజనం తీసుకురా ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ मैंने अभी चाय पिया है मैंने अभी चाय पिया है मैंने अभी चाय ఇక్కడ హిందీలో చాయ్ పీ హై అని పడదే చాయ్ పియా హై అని వస్తుంది చూడండి మేనే నేను అభి అంటే ఇప్పుడు చాయ్ పియా హై మేనే అభి చాయ్ పియా హై నేను ఇప్పుడే టీ తాగాను ఓకే నెక్స్ట్ చాయ్ అంటే టీ పీనా అంటే తాగటం పర్వా నహీ పర్వా నహీ పర్వాలేదు కోయి పర్వా నహీ ఏం పర్లేదు పర్వాలేదంటే పర్వా నహీ అని వస్తుంది కోయి పర్వా నహీ ఏమి పర్వాలేదు బేఫికర్ బేఫికర్ రహో భయపడకుండా ఉండు బేఫికర్ అంటే భయపడకు అని అర్థం అనమాట బేఫికర్ రహో అంటే భయపడకుండా ఉండు అని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ బాద్మే దేక్ లేంగే బాద్మే దేక్ లేంగే బాద్మే అంటే తర్వాత దేక్ లేంగే దేఖ్నా అంటే చూడడం కదా బాద్మే దేక్ లేంగే అంటే తర్వాత చూసుకుందాం బాద్మే దేక్ లేంగే తర్వాత చూసుకుందాం కానా కాయేంగే కానా కాయేంగే భోజనం చేద్దాం అన్నం తిందాం ఇట్లా కానా కాయేంగే అన్నం తిందాం లేదా భోజనం చేద్దాం ఇట్లా వస్తుంది అనమాట అప్కో క్యా చాహియే అప్కో క్యా చాహియే మీకేం కావాలి లేదా తమరికి ఏం కావాలి అప్కో క్యా చాహియే अब वहां आइए మీరు అక్కడికి రండి వహా అక్కడికి వహా అంటే అక్కడ వహా ఆయియే రండి అదే ఇక్కడ అప్ ప్లేస్ లో తుమ్ ఉన్నది అనుకోండి తుమ్ వహా ఆవో మీరు అనరు అక్కడ నువ్వు అక్కడికి రా అనే అర్థం వస్తుంది అనమాట అప్ అంటే గౌరవించడం ఎవరైనా పెద్దవాళ్ళని చెప్పేటప్పుడు
మర్యాదపూర్వకంగా మాట్లాడేటప్పుడు అప్ అనే వాడాలన్నమాట. అప్ వహ ఆయియే, ఆనా అంటే రావడం. అప్ వహ ఆయియే, మీరు అక్కడికి రండి. నెక్స్ట్ అప్ క్యా బోలా, అప్ క్యా బోలా, మీరేమన్నారు, అప్ క్యా బోలా, మీరేమన్నారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన వీడియోలు కొద్దిగా లేట్గా వస్తున్నాయి, కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగ వస్తుంటాయి. డిసెంబర్ వరకు కూడా మంత్లీ 1 or 2 వీడియోస్ వస్తుంటాయి. కొద్దిగా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.